బైబిల్ గ్రంథంలోన కొన్ని తరాలు మానవ జాతిని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఒక మానవుడు పుట్టినప్పటి నుండి, అనగా ఆదాము పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎన్నో తరాలు అయినాయి. మొబైల్ జాగ్రత్తగా ఎన్నో తరాలు అయినాయి. అయితే ఆయా తరాలలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని పట్ల ఎలా వారు కలిగి ఉన్నారు, ఇంకా కొంతమంది దేవుణ్ణి ఏం చేశారో అన్నట్టుగా కొన్ని తరాలను మీకు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తాను. వారు మరి దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా ఉన్నారా, లేకుంటే దేవుణ్ణి దుఃఖపెట్టినట్టుగా ఉన్నారా అనే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలోన మనము చూసినట్లయితే ఆయన బాధపడిన సందర్భాలు, లేకుంటే ఆయన దుఃఖపడిన సందర్భాలు, లేకుంటే మన నుండి ఆయన ఆయాసపడినటువంటి సమయాలు ఉన్నాయి. అంటే మన ద్వారా ఆయన దుఃఖపడుతున్నాడు, మన ద్వారా ఆయన ఆయాసపడుతున్నాడు, మనల్ని చూసి ఆయన ఏడుస్తున్నాడు. కనుక ఆ తరాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ తరములో ఉన్నటువంటి మనము వాటిని మన ముందు పెట్టుకొని మనం ఎలా ఉన్నాం ఈ తరానికి అని ఒక మంచి ప్రశ్న మనం వేసుకుంటే రాత్రి, ఇప్పుడున్న తరాలకు నేను నా కుటుంబానికి ఏమైనా మంచిగున్నానా, లేకుంటే నేను ఇస్తున్న సంఘానికి ధన్యకరంగా ఏమైనా జీవిస్తున్నానా, లేకుంటే ఈ సమాజానికి సేవ చేయగలుగుతున్నానా, నా తర్వాత తరం నన్ను ఏమైనా జ్ఞాపకం చేసుకునేటట్టుగా నేను ఈ లోకంలో జీవించగలుగుతున్నానా అని ఒక ప్రశ్న వేసుకొని రాత్రి జవాబును పొందుకుంటే నిజంగా మన జీవితాలు ఆశీర్వదించబడినట్లే. రైట్, రండి చూద్దాము. బైబిల్ గ్రంథంలోన దావీదు కీర్తన భాగంలో 95వ కీర్తన భాగం చూద్దాం. 10వ వచనాన్ని మనం చూస్తే ఆ దేవాది దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి 40 ఏండ్ల కాలం చెప్పాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమా, 5 సంవత్సరాలా, 10 సంవత్సరాలా? 40 సంవత్సరాలు దేవుణ్ణి విసిగించారట. తమ్ముడు వినాలి, ఇశ్రాయేలు జనాంగము అరణ్య ప్రదేశంలో ఐగుప్తు నుండి 430 సంవత్సరాల బానిసత్వం నుండి బయటికి తెస్తే 10 అద్భుతాలు కళ్ళారా ప్రత్యక్షంగా చూసినటువంటి ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు అరణ్యంలో వారు నడిపిస్తుండగా ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నా కూడా దేవుణ్ణి విసిగించిన తరం అదే. అయ్యా వినాలి మాట, దేవుణ్ణి విసిగించిన తరం. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఆ తరము వారి వలన నేను విసిగించింది. దానికి మరొక మాట బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఆయన దేవాది దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్న తరానికి ఆయన చెప్తున్నాడు ఈ మాట. చదువుదామా? 24 వచనాన్ని చూద్దాం. 24 వచనం 1, 2, 3 లైన్. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టితివి. తమ్ముడు వినాలి, నీ పాపముల చేత నీవు నన్ను ఏం చేసినావు? విసిగించావు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టావు. నువ్వు చేసిన పాపాలను బట్టి నేను విసిగిపోయినా, నువ్వు చేసిన దోషములను బట్టి ఆయాసపడుతున్నా నేను.
ఏమండి రండి, మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు కేవలము చెడ్డదనియు యెహోవా చూసి నరులను చేసినందుకు యెహోవా సంతాపముంది హృదయములో నొచ్చుకొనేను. బాగా వినాలి ఈ రాత్రి. దేవుణ్ణి విసిగించేదే కాకుండా వినాలి, దేవుణ్ణి ఆయాస పెట్టేదే కాకుండా దేవుణ్ణి నొప్పించుతున్నాం. దేని చేత? పాపముల చేత, అపరాధముల చేత దేవుణ్ణి ఆయాస పెడుతున్నాం. దేవుణ్ణి ఆయాస పెడుతున్నాం. ఏమండి? విసిగిస్తూ ఉన్నాం. అలాగే ఆయన మనసును, ఆయన హృదయాన్ని, లేకుంటే ఆయన్ని నొప్పిస్తూ ఉన్నాం. అది అలా పెట్టండి. ఇంకో మాట చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 వచనాన్ని చూద్దాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, ఉందక్కడ ఏడ్చి, మన పాపముల చేత ఆయన విసిగిస్తూ, మన దోషముల చేత ఆయనను ఆశపెడుతూ, ఆయన మనస్సును నొప్పిస్తూ, ఆయనను ఏడిపిస్తున్న తరం మనది. అర్థమవుతుంది కదండి? ఆ తరము వారి వలన 40 సంవత్సరాలు నేను విసిగిపోయినాను. ఆయనను ఆయాస పెట్టి, ఆయనను విసిగించి, ఆయనను నొప్పించి, ఆ దేవాది దేవుణ్ణి ఏడిపిస్తున్న తరాలు. ఏమండి? ఏడిపిస్తున్న తరాలు.